హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మీకు. మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. ఎవరన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటే తెలుస్తుంది, మీ వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు. జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు కూడా. సో ఈరోజు మీరు thumbnail చూసారు కదా, ఇప్పుడు దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జేసీబీ యంత్రం దీర్ఘకాలంగా మంచిగా ఉండాలంటే దానికి సంబంధించిన చిట్కాలు ఏంటి, జస్ట్ నేను ఫ్యూ వర్డ్స్లో చెప్పబోతున్నాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే, ఎందుకంటే చాలామంది ఈ యొక్క యంత్రాన్ని ఉపయోగిస్తుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో తీస్తున్నాను. సో మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే జేసీబీ మిషన్స్ ఉన్నవారు ఉంటారో వాళ్ళకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం జేసీబీ యంత్రాన్ని దీర్ఘకాలంగా సరిగ్గా ఉపయోగించడానికి రక్షణ చిట్కాలు. మంచి చాలా రోజుల వరకు జేసీబీ మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి దాని రక్షణ అంటే, ఫస్ట్ వన్ పాయింట్ వచ్చేసి మనకు నిత్య పరిశీలన, అంటే డైలీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి జేసీబీని. ప్రతిరోజు యంత్రాన్ని అంటే మనం స్టార్ట్ చేసే ముందు తీసుకువెళ్ళే ముందు దాని భాగాలను చెక్ చేసుకోవాలి. పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని చెక్ చేసుకోవాలి. అన్ని మంచిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ప్రతి ఒక్కటి అన్ని బాగున్నప్పుడే మనం బయటకు తీయడానికి యూజ్ ఉంటుంది. తర్వాత ఇంజన్ ఆయిల్ కానీ హైడ్రాలిక్ ఆయిల్ లెవెల్స్ సరిగా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇంజన్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్స్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అందులోనే మళ్ళీ టైర్లలో గాలి ఉందా లేదా కరెక్ట్గా నిర్ధారించుకోండి. ఓకేనా? మనకి ప్రారంభించే ముందు ఇంజన్ ఆయిల్, హైడ్రాలిక్ లెవెల్స్, ఆయిల్ దానిలో ఉన్నటువంటిది. నెక్స్ట్ టైర్లలో ఉన్న గాలి కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి, ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిల్టర్లు శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైనా ఫిల్టర్స్ ఉంటాయి కదా జేసీబీకి, దాని ఫిల్టర్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంజన్ ఫిల్టరు, హైడ్రాలిక్ ఫిల్టరు మరియు ఎయిర్ ఫిల్టర్లను క్రమంగా పరిశీలించి శుభ్రం చేసుకోవాలి. సో కంపల్సరీ ఎప్పుడు ఫిల్టర్ను శుభ్రం చేసుకుంటాలి. ఎందుకంటే బాగా దుమ్ము పేరుకుపోతే ఇంజన్ పనితీరు కరెక్ట్గా పనిచేయదు. అంటే ఫిల్టర్లో దుమ్ము పడ్డదానికి ఎక్కువగా ఇప్పుడు ఇంజన్ అనేది కరెక్ట్గా వర్క్ చేయదు అనమాట. అక్యురేట్గా వర్క్ చేయదు, కరెక్ట్గా వర్క్ చేయదు. మనకి ఎప్పటికీ ఇంజన్ ట్రబుల్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైలీ ఫిల్టర్లను కూడా కరెక్ట్ చూసుకోవాలి. ఇంజన్ ఫిల్టర్ కావచ్చు, హైడ్రాలిక్ ఫిల్టర్లు కావచ్చు, మరియు ఎయిర్ ఫిల్టర్లు, 3 ఫిల్టర్లు ఉంటాయి కదా, ఈ 3 ఫిల్టర్లు క్రమంగా కరెక్ట్గా చూసుకోండి. దుమ్ము ఉందా లేదా చూసుకొని చేసి కొంచెం దుమ్ము ఉంటే దులిపేసి దాన్ని క్లీన్ చేసుకోండి. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. ఫిల్టర్ని ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకనే ఇంజన్ అనేది వర్క్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మూడోది మనకు వచ్చేసి పెద్ద బరువులను జాగ్రత్తగా వినియోగించండి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ఉంటారు కదా. జేసీబీ అంటేనే హెవీ వెయిట్ మిషన్ యూజ్ చేయడానికి, వర్క్ చేయడానికి ఉపయోగిస్తారు. సో జేసీబీ అధిక బరువుల కోసం ఉపయోగించినప్పుడు నియమాలు, ఎందుకంటే దాన్ని కరెక్ట్గా హెవీ వెయిట్ మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు దానికి కొన్ని నియమాలు అనేది పాటించాలి. అప్పుడే మన మిషన్ బాగుంటుంది, మన వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. జేసీబీ టాప్ కెపాసిటీ కంటే ఎక్కువ బరువును తీస్తే యంత్రం త్వరగా దెబ్బతింటుంది. జేసీబీకి ఒక కెపాసిటీ ఉంటుంది, అంటే ఎన్ని టన్నుల వరకు బరువును ఎత్తగలుగుతుంది అనేది దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీకి తగ్గట్టుగానే, టాప్ కెపాసిటీ తగ్గట్టుగానే మనం బరువును అనేది ఎత్తినప్పుడు మన జేసీబీ యంత్రం అనేది కూడా మంచిగా ఉంటుంది. మిషన్ కూడా పాడవకుండా చాలా రోజులు పనిచేయడానికి మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే హెవీ వెయిట్ మనం లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మిషన్ మీద ఎక్కువ బరువు ప్రెజర్ పడి దెబ్బతింటుంది అనమాట కొన్ని పార్ట్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద బరువులను ఎత్తేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే జేసీబీ టాప్ కెపాసిటీ కంటే ఎక్కువ బరువులను తీస్తే యంత్రం త్వరగా దెబ్బతింటుంది. జేసీబీ దానికి మించిన బరువు కంటే ఎక్కువ మనం ఎత్తినప్పుడు అనేది దాని యొక్క మిషన్ ఎక్కువ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, సమయానికి ఆయిల్ మార్చాలి. జేసీబీలో ఇంజన్ ఆయిల్ మరియు హైడ్రాలిక్ ఆయిల్లను తయారీ సంస్థ సూచించిన సమయానికి మార్చడం చాలా మంచిది. మనకి ఇంజన్ ఆయిల్ కానీ హైడ్రాలిక్ ఆయిల్స్ ఉంటాయి కదా, అంటే టైం టు టైం మనం ఇంజన్ ఆయిల్ కానీ అది హైడ్రాలిక్ ఆయిల్ కానీ చేంజ్ చేస్తుంటాం కదా. అంటే మనకు మిషన్తో వచ్చినప్పుడు కొన్ని దానికి క్యాటలాగ్ కూడా వస్తుంది అనమాట, అంటే ఏ టైంకి చేంజ్ చేయాలని. సో అది ఎప్పటికి మీరు పాటించారు అనుకోండి, మీ మిషన్ అనేది చాలా రోజులు ఉంటుంది అని అంటారు, పారవకుండా ఉంటుంది జేసీబీ కూడా. ఎందుకంటే టైంకి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన, హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేసిన వర్క్స్ పార్ట్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తుంది, మిషన్ కూడా కరెక్ట్గా పనిచేయడానికి యూజ్ ఉంటుంది. సో దానివల్ల మిషన్ పాడవకుండా ఉంటుంది అనమాట. సో పాత ఆయిల్ ఉపయోగిస్తే యంత్రం హీటింగ్ సమస్యలకి చెప్పింది కదా. సరే, ఇంజన్ ఆయిల్ చేంజ్ అయిపోతే ఏమవుతుందంటే బాగా వాడి వాడి నల్లగా అయిపోతుంది కదా, దానివల్ల మిషన్ హీట్ అయ్యే ప్రాబ్లం అవుతుంది అనమాట. సమస్యలు గుర్తిస్తుంది, వర్క్ చేసే సమయంలో ఇబ్బంది అవుతుంది. సో ఇంజన్ ఆయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. ఇంజన్ ఆయిల్ ప్లస్ ఆయిల్ ఈ రెండు ఎందుకంటే లిఫ్టింగ్ మిషన్ నడవడానికి. సో దీన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, మారుస్తూ ఉండాలి, టైంకి సర్వీసింగ్ చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ వన్,
పనిచేసే భాగాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అంటే మనకు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బకెట్ కావచ్చు, బూమ్ కావచ్చు మరియు ఆర్మ్ వంటి మెకానికల్ భాగాలు ఉంటాయి కదా, క్రమంగా వాటికి గ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మనకు పార్ట్స్ ఉంటాయి. బకెట్, బూమ్ మరియు ఆర్మ్ వంటి మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు గ్రీజింగ్ చేస్తూ ఉంటేనే అవి ఏంటంటే రాసుకోకుండా ఉంటే ఆ గ్రీజ్ తోటి యాక్టివ్గా వర్క్ చేయడానికి ఉంటాయి. అంటే మంచిగా వర్క్ చేయడానికి పనిచేస్తూ ఉంటాయి బకెట్ కానీ, బూమ్ కానీ, ఆర్మ్ కానీ. సో ఎప్పటికప్పుడు వాటి గ్రీజింగ్ చేస్తూ ఉండాలి. కొన్ని పార్ట్స్కి ఎప్పటికప్పుడు గ్రీజింగ్ చేస్తేనే కరెక్ట్గా వర్క్ చేస్తాయి. లిఫ్టింగ్ అయినా చేయడానికి, ముందుకు వెనక్కి లాగడానికి కూడా బాగా పనిచేస్తుంది. సో గ్రీజ్ కూడా కంపల్సరీ ఎప్పటి గ్రీజింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అవి సులువుగా కదలడానికి మరియు బలంగా ఉండడానికి. ఈజీగా కదులుతాయి, వెయిట్ని కూడా ఎత్తినప్పుడు బలంగా ఉంటాయి, మంచిగా పనిచేస్తాయి. గ్రీజ్ పెట్టకపోతే ఏమవుతుందంటే పార్ట్స్ కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ గ్రీజింగ్ చేస్తూ ఉండాలి. పనిచేసే ఏదైతే పార్ట్స్ ఉంటాయో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ మనకు రబ్బర్ మరియు ఓస్లు చెక్ చేసుకోండి. జేసీబీకి మనకు రబ్బర్ మరియు ఓస్లు ఉంటాయి కదా, హైడ్రాలిక్ ఓస్లు చిట్లిపోవడం లేక లీకేజ్ ఉందో చూసుకోండి. హైడ్రాలిక్ సంబంధించిన ఓస్లు ఉంటాయి కదా, వాటి చిట్లిపోయినా లేకపోతే లీకేజ్ ఏమైనా ఉందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఆ ఓస్లను కూడా ఓసరం ఒకవేళ ఖరాబ్ అయినట్టుంటే, డ్యామేజ్ అయిన ఉంటే ఇమీడియట్లీ మార్చేసుకోండి. ఎందుకంటే మనకు మెయిన్ వీటి మీదే వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి కరెక్ట్గా లేవనుకోండి మన ఇంజన్ కూడా పాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రబ్బర్ మరియు ఓస్లను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. జేసీబీ మిషన్కి హైడ్రాలిక్ ఓస్లు ఉంటాయి కదా అవి. ఓకేనా. 7th పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ నిమితంగా సర్వీస్ చేయడం. అంటే టైంకి మనము సర్వీసింగ్ అనేది చేయాలి మిషన్. ఎందుకంటే ఇన్ని కిలోమీటర్ నడిచినప్పుడు సర్వీసింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ, బైక్ కానీ, కార్ కానీ. అదేవిధంగా జేసీబీ మిషన్ కూడా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే టైం టు టైం ఇన్ని కిలోమీటర్లు తిరిగిందంటే కంపల్సరీ సర్వీసింగ్ చేయండి. జేసీబీ తయారు సంబంధించినటువంటి సర్వీసింగ్ షెడ్యూల్ ఉంటుంది మనకు క్యాటలాగ్లో. దాన్ని మనం పాటించి కరెక్ట్ టైంకి సర్వీసింగ్ చేసినట్టయితే మన మిషన్ అనేది చాలా రోజులు వర్క్ అవుతుంది మంచిగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా పైన చెప్పినవి పాటించడం అనుకో కంప్లీట్గా వర్క్ అవుతుంది, మంచిగా పనిచేస్తుంది, ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఎక్కడైనా కానీ. సో మనకి రిపేర్ చేయించడం కూడా అర్హత టెక్నీషియన్స్ ఉంటాయి, మంచి షోరూమ్ షెడ్స్ ఉంటాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరనే మీరు సర్వీసింగ్ కూడా చేయించండి. సో అలాంటప్పుడు మన మిషన్ కూడా క్వాలిటీగా సర్వీసింగ్ అవుతుంది, మనం వర్క్ చేసేటప్పుడు కూడా క్వాలిటీ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. సో సర్వీసింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ మిషన్కి, గుర్తుపెట్టుకోండి. 7th పాయింట్. 8th పాయింట్ వచ్చేసి మనకు విడి భాగాల నాణ్యత. మనకు స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క నాణ్యత కూడా బాగుండాలి, అంటే క్వాలిటీ చెకింగ్ కూడా బాగుండాలి. మనకి 8th పాయింట్ వచ్చేసి మనకి విడి భాగాలు అనేది అంటే స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, మిషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు ఒరిజినల్ స్పేర్ పార్ట్ మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇది హెవీ వెయిట్ మిషనరీ లిఫ్టింగ్ కదా, జేసీబీ అంటేనే హెవీ వెయిట్ వాడుతూ ఉంటాయి. సో దీనికి కంపల్సరీ ఆర్డినరీ కాకుండా ఒరిజినల్ క్వాలిటీ స్పేర్ పార్ట్స్, అంటే కంపెనీ షోరూమ్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వాడండి. ఆర్డినరీ వేసినాం అనుకో ఈ లిఫ్టింగ్ చేసేటప్పుడు వర్క్ హెవీగా ఉంటుంది కాబట్టి అవి పగిలిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మనకు ఎక్కువ రోజులు కూడా రావు, నాణ్యత ఉండేది కాబట్టి. సో కంపల్సరీ క్వాలిటీ ఉన్న స్పేర్ పార్ట్స్ మాత్రమే, ఒరిజినల్ మాత్రమే వాడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మిషన్ అనేది హెవీ వెయిట్ లిఫ్టింగ్ మిషన్ కాబట్టి. సో ఎందుకంటే నకిలీ విడి భాగాలు ఏంటంటే మనం ఒరిజినల్ కాకుండా ఆర్డినరీ వాడినాం అనుకోండి అవి పని కరెక్ట్గా పనిచేయవు, దానివల్ల మిషన్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పటికీ మనం వర్క్ చేసేటప్పుడు కానీ అప్పుడప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేసి మనకే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎప్పుడు మారవలసి వస్తూ ఉంటుంది స్పేర్ పార్ట్స్, దానివల్ల ఇంకొక స్పేర్ పార్ట్ ప్రాబ్లం ఏర్పడుతుంది. సో కంపల్సరీ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వాడడానికి, అంటే షోరూమ్ స్పేర్ పార్ట్స్ వాడడానికి ట్రై చేయండి కాస్ట్ ఎక్కువైనప్పుడు కూడా. ఓకేనా. అది 9వ పాయింట్ వచ్చేసి మనకు రైటింగ్ అండ్ స్టోరేజ్. జేసీబీని సరిగా మనకు ఏంటంటే పార్క్ చేయడం కానీ, ఏదైనా నీటి లీకేజ్ ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయడం చెప్పడం. ఎందుకంటే మనకు పార్కింగ్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ జేసీబీ కూడా, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. పార్కింగ్ ప్లేస్ నీటి లీకేజ్ ఉన్న ప్రదేశాల్లో మాత్రం నిల్వ చేయదు. ఎప్పుడు నీటి లీకేజ్ ఉన్నాయో, వాటర్ అక్కడ ఎక్కువ అక్కడ మాత్రం దీన్ని పార్క్ చేయకుండా చూసుకోండి. మంచి ప్లేస్ ఉన్న దగ్గర మాత్రం పార్క్ చేయండి. మనకు ఇంకోటి ఏంటంటే మట్టి కానీ తేమ కానీ పడకుండా చూసుకోవాలి. మట్టి పడ్డా తేమ పడ్డా మిషన్ కూడా తిప్పిపట్టే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. సో అది కూడా లేకుండా చూసుకోవాలి. స్టోరేజ్ కూడా మస్తు ఇంపార్టెంట్. మనం ఎంతైతే వర్క్ చేస్తామో స్టోరేజ్ అంటే పార్కింగ్ ప్లేస్ కూడా అంతే ఇంపార్టెంట్. మట్టి తేమ పడకుండా ఉంటే మంచిది. సో దానికి కూడా మంచి ప్లేస్ ఉండాలి. స్టోరేజ్ కూడా అంటే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకు డ్రైవర్ అయితే జేసీబీ నడిపేటువంటి డ్రైవర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇది హెవీ వెయిట్ మిషన్ ప్లస్ పెద్దగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. సో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని మాత్రమే వాడండి. అలాంటప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్గా మిషన్ పని చేస్తుంది, మీ వర్క్ చేయగలుగుతారు, ఎంత ఆదాయం సంపాదించుకోగలుగుతారు. సో అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో కంపల్సరీ పైన నేను చెప్పిన 10 రక్షణ చిట్కాలు అయితే మీకు పాటించండి. మీ మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది, మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నేను చెప్పిన 10 చిట్కాలు అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నాను.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల జేసీబీ మిషన్స్ ఎవరికైతే డ్రైవర్స్ ఉంటారో ఓనర్స్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది. వాళ్ళు కూడా మిషన్ని ఈ విధంగా కాపాడుకోవడానికి వాళ్ళు కూడా ఈ చిట్కాలు అనేవి పాటిస్తారు. ఓకేనా? నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.